నందిగ్రామ్ ఇది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, ఒక నిర్ణయం ఎలా చరిత్రను మార్చగలదో చెప్పే జీవించిన ఉదాహరణ. ఒకప్పుడు భూమి కోసం మొదలైన పోరాటం తరువాత ప్రభుత్వాన్ని కూల్చిన రాజకీయ తుఫాన్గా మారింది. ఒక గ్రామం నుంచి మొదలైన ఆ స్వరం మొత్తం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్ని కుదిపేసింది. కానీ ఆ పోరాటం ప్రజల జీవితాలను ఎంతవరకు మార్చిందనే ప్రశ్న ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ఒకప్పుడు రక్తంతో రాసుకున్న ఈ నేల ఇప్పుడు రాజకీయ ప్రతిష్టల యుద్ధరంగంగా మారింది. ఒకవైపు అధికారాన్ని సాధించిన జ్ఞాపకాలు, మరోవైపు అదే భూమిలో ఎదురైన ఓటమి గాయం. ఇదే నందిగ్రామ్ ప్రత్యేకత. ఇక్కడ ప్రతి ఎన్నిక ఓ సాధారణ పోటీ కాదు, ఒక ప్రతీకాత్మక తీర్పు. ఈరోజు నందిగ్రామ్ను చూస్తే అది కేవలం గతం గురించే కాదు, వర్తమానం భవిష్యత్తు గురించి ప్రశ్నిస్తోంది. నాయకులు మారుతున్నారు, వ్యూహాలు మారుతున్నాయి, కానీ ప్రజల ఆశలు మాత్రం ఇంకా ఎదురుచూపుల్లోనే ఉన్నాయి. ఈ క్రమంలో నందిగ్రామ్లో ఎవరు గెలుస్తారనేటువంటి అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నందిగ్రామ్ ఒకప్పుడు ఒక భూమి కోసం జరిగిన ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన ప్రదేశం. అది ఒక భావోద్వేగ చరిత్ర. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈ పేరు వినగానే 2007 భూసేకరణ ఉద్యమం, 14 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన భారీ మార్పుల్ని ఒకేసారి గుర్తుకొస్తాయి. ఒకప్పుడు పరిశ్రమల కోసం భూమి సేకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ ఉద్యమం చివరికి ఒక ప్రభుత్వాన్ని కూలదోసి కొత్త రాజకీయ శక్తిని తెచ్చిన స్థాయికి వెళ్ళింది. అప్పటి నుండి నందిగ్రామ్ కేవలం ఒక గ్రామం కాదు, అధికార మార్పుకు ప్రతీకగా నిలిచిన భూభాగంగా మారిపోయింది. ఉద్యమం తర్వాత నందిగ్రామ్లో పెద్ద మార్పులు జరుగుతాయని ప్రజలు ఆశించారు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ ఆశలు, వాస్తవాల మధ్య దూరం పెరిగిందన్న భావన ఎక్కువగా వినిపిస్తోంది. అభివృద్ధి, ఉద్యోగాలు, పరిశ్రమల వంటి అంశాల్లో పెద్దగా స్థిరమైన మార్పు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. యువత ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. రాజకీయంగా మాత్రం నందిగ్రామ్ పేరు రాష్ట్ర బయట కూడా బలంగా వినిపిస్తోంది. అంటే ఒకవైపు గుర్తింపు పెరిగినా మరోవైపు జీవన పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదన్న విరుద్ధ పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మరోవైపు 2021 ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా నందిగ్రామ్లో పోటీ చేయడం, తన అత్యంత సన్నిహితుడిగా ఉన్న సువేందు అధికారి ప్రత్యర్థిగా మారడం ఈ ఎన్నికను రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పోరుగా మార్చాయి. చివరికి మమతా బెనర్జీ స్వల్ప తేడాతో ఓడిపోవడం బెంగాల్ రాజకీయాల్లో పెద్ద షాక్గా మారింది. ఒక్కప్పుడు కలిసి పనిచేసిన ఇద్దరు నాయకులు ఇప్పుడు 2 విభిన్న రాజకీయ శిబిరాలకు నాయకుడిగా మారడం నందిగ్రామ్ను వ్యక్తిగత రాజకీయ పోరాటానికి కేంద్రంగా మార్చింది. ఇప్పటి పరిస్థితుల్లో కూడా నందిగ్రామ్లో ఎన్నికలంటే కేవలం అభ్యర్థుల పోటీ కాదు, అది ఒక ప్రతిష్టాత్మక యుద్ధంగా మారింది. మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి అనే కథనం ఇప్పటికీ అక్కడి రాజకీయాలపై పూర్తిగా ప్రభావం చూపుతోంది. కానీ ఈ హైవోల్టేజ్ రాజకీయ పోరాటం మధ్యలో స్థానిక ప్రజల సమస్యలు మాత్రం చాలా తక్కువగా చర్చకొస్తున్నాయన్న విమర్శలున్నాయి. రోడ్లు, ఉపాధి, వ్యవసాయం, చిన్న పరిశ్రమల వంటి ప్రాథమిక అంశాల్లో స్థిరమైన అభివృద్ధి కనిపించడం లేదని ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే హడావిడి పెరిగి తర్వాత మళ్లీ మామూలు పరిస్థితికి వెళ్లిపోతుందన్న అభిప్రాయం బలపడుతోంది. నందిగ్రామ్ రాజకీయాల్లో మరో ముఖ్యమైన కోణం అక్కడి సామాజిక విభజన. ఒకప్పుడు భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో కలిసి పనిచేసిన సంఘాలు తర్వాత వేరువేరు పార్టీలుగా విడిపోయాయి. ఉద్యమ నాయకులు వేరువేరు రాజకీయ శిబిరాల్లో చేరడం గ్రామాల్లో రాజకీయ విభేదాలను మరింత పెంచింది. కొన్ని ప్రాంతాల్లో పార్టీ గుర్తులే సామాజిక గుర్తులుగా మారిపోయాయి. కుటుంబాల్లో కూడా రాజకీయ విభేదాలు కనిపించడం నందిగ్రామ్ రాజకీయాల తీవ్రతను చూపిస్తోంది. ఈ మొత్తం రాజకీయ నేపథ్యం మధ్యలో మరో కీలక అంశం మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి ఎందుకు దూరమయ్యారన్న ప్రశ్న. 2021లో సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయిన తర్వాత మమతా బెనర్జీ మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయకుండా భవానీపూర్ను ఎంచుకున్నారు.
భవానీపూర్ మమతా బెనర్జీకి రాజకీయంగా సురక్షితమైన స్థానం. అక్కడ ఆమెకు బలమైన మద్దతుంది. దీంతో మమత ఈసారి భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఒక హై ప్రొఫైల్ నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేయడం వ్యూహాత్మకంగా భారంగా మారుతుందన్న అంచనా కూడా ఉంది. అందుకే ఈసారి నందిగ్రామ్ బాధ్యతను స్థానిక అభ్యర్థికిచ్చి తాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంపై దృష్టి పెట్టారు. ఇక మరోవైపు సువేందు అధికారి మాత్రం నందిగ్రామ్ను తన రాజకీయ ప్రతిష్టకు కేంద్రంగా కొనసాగిస్తున్నారు. 2021 విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద బలమిచ్చింది. అప్పటి నుంచి ఆయన నందిగ్రామ్ను తన స్థిర రాజకీయ స్థావరంగా చూపిస్తూ వస్తున్నారు. ఆయన ప్రచారంలో గత ఉద్యమం, మమతా బెనర్జీపై విమర్శలు, అభివృద్ధి లేమి అంశాలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో అధికార పార్టీ తరపున అభ్యర్థుల అభివృద్ధి హామీలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, స్థానిక అవసరాలను ముందుకు తెస్తున్నారు. కానీ ఈ రెండు వైపుల ప్రచారాల మధ్య ప్రజల రోజువారీ సమస్యలు ఎంతవరకు పరిష్కారమవుతాయన్న ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోతోంది. ఇటీవల కాలంలో నందిగ్రామ్లో మరో కొత్త అంశం కూడా చర్చకొచ్చింది. 2007 ఉద్యమం తర్వాత చాలా ఏళ్లుగా పరిశ్రమల అభివృద్ధి లేకపోయినా ఈ ప్రాంతంలో ఇప్పుడు జెల్లింగ్హామ్ ప్రాంతంలో షిప్ బిల్డింగ్, రిపేరింగ్ హబ్ వంటి ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయన్న అంచనా ఉన్నా స్థానిక ప్రజల్లో ఇంకా సందేహం ఉంది. గత అనుభవాల కారణంగా ప్రాజెక్టులు పూర్తవుతాయా లేదా అన్న అనుమానం కూడా ఉంది. అయినా సరే ఇది నందిగ్రామ్ భవిష్యత్ అభివృద్ధికి ఒక చిన్న ఆశగా కనిపిస్తోంది. ఇలా చూస్తే నందిగ్రామ్ కథ ఒకే సమయంలో గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కలిపిన రాజకీయ ప్రయాణం. ఒకప్పుడు ఉద్యమం కోసం నిలిచిన ఈ భూమి ఇప్పుడు నిరంతరం రాజకీయ పోరాటానికి వేదికగా మారింది. మమతా బెనర్జీకి ఇది ఓటమి జ్ఞాపకం, సువేందు అధికారికి ఇది విజయం ప్రతీక. కానీ ప్రజలకు మాత్రం ఇది ఇంకా పూర్తి కాని అభివృద్ధి కథ. నందిగ్రామ్ ప్రజల అసంతృప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఎవరు గెలుస్తారు అనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఒకవైపు సువేందు అధికారి తన సిట్టింగ్ బలం, స్థానిక కనెక్షన్, 2021 విజయం మీద నమ్మకంతో బరిలో ఉన్నారు. మరోవైపు మమతా బెనర్జీ నేరుగా పోటీ చేయకపోయినా ఆమె పార్టీ టీఎంసీ మొత్తం శక్తిని ఇక్కడ కేంద్రీకరించింది. స్థానికంగా అభ్యర్థిగా నిలిచిన పవిత్రకర్ ద్వారా సువేందుపై నేరుగా ఛాలెంజ్ విసురుతోంది. గ్రౌండ్ లెవెల్లో చూస్తే సువేందు అధికారికి వ్యక్తిగత ఇమేజ్, ఉద్యమ కాలం నుంచి ఉన్న బలం, హిందుత్వ అజెండాతో కూడిన స్పష్టమైన ఓటు బ్యాంక్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు గట్టి మద్దతు కనిపిస్తోందన్న అంచనాలున్నాయి. అదే సమయంలో బీజేపీ యంత్రాంగం కూడా ఈ సీట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తోంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సైలెంట్గా కానీ, స్ట్రాటజీగా కానీ కౌంటర్ ప్లాన్ అమలు చేస్తోంది. ప్రభుత్వ పథకాలు, స్థానిక అభివృద్ధి పనులు, మైనార్టీ ఓటు బ్యాంక్, మహిళల మద్దతు వంటి అంశాలపై ఆధారపడి గెలుపు సమీకరణాన్ని కట్టే ప్రయత్నం చేస్తోంది. అదనంగా సువేందు మాజీ అనుచరుడే ఇప్పుడు ప్రత్యర్థిగా నిలవడం లోకల్ లెవెల్లో కొంత ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అయితే ఈ పోరులో కీలకం ఒకటే, ఓటర్ల మూడ్. నందిగ్రామ్లో ఓటింగ్ ఎప్పుడు కేవలం పార్టీ ఆధారంగా కాకుండా భావోద్వేగాలు, వ్యక్తిగత అనుబంధాలు, గత సంఘటనల ప్రభావంతో జరుగుతుంది. అందుకే ఇక్కడ ఫలితం ముందుగానే చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం అంచనాల ప్రకారం చూస్తే ఇది ఒక క్లోజ్ ఫైట్. సువేందు అధికారికి స్వల్ప ఆధిక్యం ఉందని కొన్ని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కానీ తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా గేమ్లో ఉంది. చివరి వరకు పోరు ఉత్కంఠ భరితంగా కొనసాగి తేడా చాలా తక్కువ ఓట్లతో నిర్ణయమయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి నందిగ్రామ్లో ఎవరు గెలుస్తారు అన్నది కేవలం ఒక సీట్ ఫలితం కాదు, అది పశ్చిమ బెంగాల్ రాజకీయ దిశను సూచించే సంకేతంగా మారబోతోంది. రాజకీయ నాయకుడు మారినా, ఎన్నికలు మారినా నందిగ్రామ్లో ప్రధాన ప్రశ్న మాత్రం అలాగే ఉంది. ఈ రాజకీయ పోరాటాల మధ్య నిజంగా మారింది ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. నందిగ్రామ్ చరిత్రను తిరిగి చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ ఆగలేదు, కానీ అదే వేగంలో ప్రజల జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా అన్న ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉంది.